నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలకి మా నమస్కారాలు. ఇప్పుడు కొన్ని వివాదాలు బయటకొస్తున్నాయి. షాలేం మీద గత 20 రోజుల నుంచి పూలు విషయమై చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రియా చౌదరి, మొన్నటి దినాన నువ్వు ఒక లైవ్ ఇచ్చావు. ఆ లైవ్లో ఏం మాట్లాడినావంటే, చదువుంటేనే జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది అని అంటున్నావు. చదువు లేకపోతే జ్ఞానం, తెలివి రాదా? మరి అన్నకి ఏమాత్రం చదువు ఉందని జ్ఞానం, తెలివి? అన్నకి చదువు లేకపోయినా కూడా ఇలా స్త్రీలు ఇలా ఉండాలమ్మా, ఇలా బ్రతకాలని అన్ని విషయాల్లో ఆయన చెప్తా వస్తున్నాడు. మరి నువ్వు చదువు ఉంటేనే, ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారని నువ్వు మాట్లాడుతున్నావు. ఎడ్యుకేషన్ ఉంటే కాదు, కానీ దేవుడిచ్చే జ్ఞానం ఉంటే చాలు, తెలివి ఉంటే చాలు. ఆయన మీద నువ్వు చాలా విషయాలు మాట్లాడుతున్నావు, షాలేం అన్న మీద. కానీ షాలేం అన్న మమ్మల్ని మంచిగానే ఉండటానికి, మంచిగానే ప్రవర్తించడానికి మాకు అన్నీ ఆయన బోధిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు అంటున్నావు, స్త్రీలని నేను ఉద్ధరిస్తున్నాను, స్త్రీలని నేను బాగు చేస్తున్నాను అని. నువ్వు స్త్రీలను ఎక్కడ బాగు చేస్తున్నావు? స్త్రీలను ఎక్కడ ఉద్ధరిస్తున్నావు? అసలు ఏ ఛానల్లో మేమైతే చూడలే అసలు ఇంతవరకు. ఇది నేను చేశాను, ఈ మంచి పని చేశాను అని నువ్వు చెప్పింది ఏ ఛానల్లో కూడా అసలు మేము చూడలే. కానీ ఇప్పుడున్న ఛానల్ నిన్ను తీసుకొచ్చి బయటికి నేను స్త్రీలను ఉద్ధరిస్తున్నానంటే ఎలా ఉద్ధరిస్తున్నావు? ఏ విషయంలో ఉద్ధరిస్తున్నావు? అన్న ఎంతోమంది, వేలాది మందికి ఆయన ఆహారం పెడుతున్నాడు, వేలాది మందికి ఆయన చాలా ఉపకారం చేస్తున్నాడు. వృద్ధులను ఆయన అక్కడ మందిరంలోనే ఉంచుకొని వాళ్ళని అన్ని పోషణకరంగా చూస్తున్నాడు. మరి నువ్వు ఎవరికి చేసావు? ఏ అనాథలకు చేసావు? ఏ అనాథలకు కూడా నువ్వు చేయరాదు. కానీ మీరు చెప్పుకుంటున్నారు అట్లాగంతే. ఈ ప్రియా చౌదరి నువ్వు మాత్రం చాలా విషయాలలో నోరు జారినట్టే మాకు అనిపిస్తుంది. కానీ షాలేం అన్న చెప్పిన విషయంలో, ఆ పూల విషయంలో ఎటువంటి లోపము కానీ ఎటువంటి కానీ లేదు, మాకు అలా అనిపించట్ల. స్త్రీలని తీసుకొచ్చి రోడ్డు మీద వేసింది నువ్వు. స్త్రీలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వాళ్ళతో ఏమంటున్నావు నువ్వు? స్త్రీలు బజారు మనుషులా అంటున్నావు. అసలు బజారు మనుషులుగా చేస్తుంది నువ్వే మాట్లాడుతున్నావు ఆ మాటలు. ఎందుకంటే మాటికి బజారోళ్ళు అని నువ్వే పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. కానీ మేము అన్నం బజార్ని వేయలేదు, కానీ నువ్వే స్త్రీలందరం తీసుకొచ్చి బజార్ని వేసావు. వాళ్ళు మాట్లాడటానికి కూడా కారణం నువ్వు. అదేమనంటే జ్ఞానముని, ఒక ఎదుటి వ్యక్తిని ఎలా మాట్లాడాలో నేర్పించలేదా నీకు? మరి నీ చదువు నీకు జ్ఞానం నేర్పించలేదా? ఏ చదువు లేకపోయినా కూడా మాకు అన్నీ నేర్పిస్తానే ఉన్నాడు. ఎట్లా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలా, స్త్రీలు ఎలా ఉంటే మన సమాజంకి మాదిరి చూపించగలుగుతామని అన్ని విషయాలు అన్న మాకు నేర్పిస్తానే ఉన్నాడు. కానీ నీకు ఎడ్యుకేషన్ ఉంటేనే నువ్వు మాట్లాడుతున్నావు. మాకు ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేకపోయినా కూడా ఇదిగో దేవుని కృపను బట్టి మేము మాట్లాడటానికి జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే మేము ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతాము, ఎవరితోనైనా మాట్లాడగలను. నువ్వు అనుకుంటున్నావు నేనే మాట్లాడగలుగుతాను, నేనే అన్ని చేయగలుగుతాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ జాగ్రత్త, ఎక్కడ దాకైనా వెళ్ళి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం.